ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే నాటికి రాజకీయాల్లో దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న అసంతృప్తులు, అభివృద్ధిలో తేడాలు ఇవన్నీ వస్తా ఉన్నాయి. అయితే వికృత రూపం దాల్చలేదు. ఇది వికృత రూపం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నటువంటి రాజకీయం వికృత రూపం పరాకాష్ఠకు చేరింది. కానీ ఎన్టీ రామారావు గారు మా పార్టీ పెట్టే నాటికి కొన్ని మార్పులు ప్రజలకి అప్పటికప్పుడే కొద్దిగా అందకపోవటం, రెండో పౌరులుగా చుట్టం ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చారు? డాక్టర్స్, ఇంజనీర్లు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు, అప్పటికే నక్సలైట్ ఉద్యమం ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది రావటం, ఆ సిద్ధాంతాలతో ముందుకెళ్తామని చెప్పేసి ఒక నాయకత్వ సమూహాన్ని ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. ఆ నాయకత్వం మీరు ఇప్పటికీ చూడండి. మహేంద్ర గారు కానివ్వండి, మోతుపల్లి నరసింహన్ కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు ఆ పార్టీ వచ్చారు. తెలుగుదేశం పార్టీ స్కూల్ నుంచి వచ్చారు, ఇంకా ఉన్నారు. చాలా మంది కొన్ని విలువలకి కట్టుబడి పనిచేస్తున్నారు. ఒకరిద్దరు జారిపోవచ్చు, పార్టీలు వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్. ఆయన కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళకి రాజకీయాలు అవకాశాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక సమాజాన్ని నిర్మించాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఎవరిదో తెచ్చుకున్నాడు. అప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ నిజ రాజకీయ స్వభావాన్ని ధ్వంసం చేసి ఇతను నేర రాజకీయ స్వభావాన్ని వాళ్ళకి అంటించాడు. మీరు గమనించండి. అంబటి రాంబాబు కాంగ్రెస్ నుంచే వచ్చాడు కదా, లేకపోతే పేర్రాని కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా, ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజకీయాలు చేసి ఉండొచ్చు. ఇలా లేదు. ఈ వికృత రూపం ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది.